ప్రభు నామంలో మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనందరం కూడా ఈస్టర్ జరుపుకుంటూ ఉన్నాం. ఈస్టర్ అనగా మరి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి దినం కదండి. 3 రోజులు ఆయన సమాధిలో ఉండి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. అంటే మరణానికి ఆయన మరణం కలిగించాడు. ఆ దినాన్ని మనందరం కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏం చేసుకుంటున్నాం? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సంగమ, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము తీసి ఉంచండి. నేను మీతో ఈ రోజున 2 అంశాలు చెప్తాను. ఒకటి, యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి తిరిగి లేవకపోతే మరి ఏం జరుగుండేది. అదే విధంగా యేసయ్య మరి శిలువలో ఆయన బలియాగమై మరణించి తిరిగి లేచినందువలన మనకి ఏమొచ్చింది అనేది మనం తెలుసుకోబోతున్నాం. నేను ఈ 2 చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మనం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఏముందండి అక్కడ? మేము చేయు ప్రకటన వ్యర్థమే. అంటే యేసుక్రీస్తు వారు కానీ ఒకవేళ తిరిగి లేపబడకపోతే ఎవరైతే ఇప్పటి వరకు ప్రకటన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇప్పటి వరకు సువార్తను ప్రకటిస్తున్నారో అది ఏంటంటది? వ్యర్థం అంటది. అది అబద్ధమైపోద్ది. తర్వాత చదవండి. మీ విశ్వాసమును వ్యర్థమే. మన విశ్వాసం కూడా వ్యర్థమే. కనుక క్రైస్తవులకు ఏముంటుంది? ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తూ ఉంటాం. అదే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేపబడకపోతే ఆ విశ్వాసము వ్యర్థమైపోతుంది. ఏవైతే సువార్త ప్రకటిస్తూ ఉన్నారో ఆ సువార్త ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. తర్వాత చదవండి 15వ వచనం. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేడు కనుక మేమును దేవుని విషయములై అబద్ధపు సాక్ష్యముగా అగపడుచున్నాము. దేవుడే గాని యేసుక్రీస్తు వారిని కానీ లేపకపోతే ఒకవేళ మనం కూడా చనిపోయి మళ్ళీ తిరిగి వస్తాము అనేది అబద్ధమే కదా. ఇప్పుడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? మనందరం ఒకవేళ ఈరోజు చనిపోయినప్పటికీ ఒక రోజున తిరిగి లేస్తాము. దేవుని యొక్క 2వ రాకడ సమయం అందరం కూడా తిరిగి లేస్తామనే ఒక నిరీక్షణలో మనందరం ఉన్నాం. అవునా కదండి? ఆ నిరీక్షణ మనందరికి ఉంది. అటువంటి నిరీక్షణలో మనం జీవిస్తున్న సమయంలో ఒకవేళ కానీ యేసుక్రీస్తు వారు కానీ తిరిగి కానీ లేపబడకపోయి ఉంటే మన నిరీక్షణ వ్యర్థమైపోయి ఉండేది. తర్వాత చూడండి. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంటే మన అందరి నిరీక్షణ ఏంటంటే ఎవరైతే మన ముందు చనిపోయారో మన పూర్వీకులు, మన యొక్క నిరీక్షణ ఏంటి? రేపు వాళ్ళు కూడా తిరిగి లేస్తారు మనతో పాటే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారే ఒకవేళ తిరిగి లేవకపోతే మనం లేస్తాం అంటే అప్పుడు ఏమైపోయి ఉండేదంటే మనలో విశ్వాసము సన్నగిలిపోయి ఉండేది. ఈరోజు మనందరం కూడా ఎందుకని ధైర్యంగా ఉన్నామంటే యేసుక్రీస్తు వారు శిలువని జయించాడు. యేసయ్య మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని కలిగించాడు. అంటే మరణము ఆయన మీద ఆధిపత్యం చేయలేకపోయింది. మరణము ఆయన్ని ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు కనుక దేవుడు మరణాన్ని తీసుకోరాగలడు, మరణాన్ని జయించగలడు, మరణం నుంచి లేపగలడు కూడా. మరి చనిపోయిన లాజర్ని మరి యేసయ్య లేపడే లేదా? అధికారం ఆయన ఒక్కరికే ఉంది. అటువంటి దేవుడు కానీ ఒకవేళ యేసయ్య కానీ లేపబడకుండా ఉంటే మనందరం కూడా ఈ రోజున చాలా నిరీక్షణ కోల్పోయి అవిశ్వాసాలుగా ఉండేవాళ్ళం. తర్వాత చదవండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఎందుకండి
మీ పాపంలోనే ఉన్నారు. అంటే మన విశ్వాసము క్రీస్తు కానీ లేపబడకపోతే మనకు విశ్వాసము మన వ్యర్థమైపోయి ఉండేది. అదే విధంగా మనము కూడా అంట పాపములోనే ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం అందరం కూడా? ఎందుకంటే మనకు పాప క్షమాపణ లేదు, మనకు రక్షణ లేదు. అవునా కదండి? యేసుక్రీస్తు వారు శిలువలో కాల్చినటువంటి ఆ రక్తం వల్ల, ఆ పరిశుద్ధుని యొక్క రక్తం వల్ల ఈరోజు మనకి ఏమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది, మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. సో కాబట్టి ఆయన తిరిగి లేపబడకుండా ఉండుంటే మనకు రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. మనం అప్పుడు ఇంకా ఎట్లా ఉంటాం? పాపులుగానే మనం జీవిస్తూ ఉండే వాళ్ళమి, అలాగే చనిపోయే వాళ్ళమి, అలాగే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళమి. ఉంటున్నారా జాగ్రత్తగా? ఏమండి? అటువంటి స్థితి నుంచి మనల్ని దేవుడు ఈ రోజున కాపాడాడు. కారణం ఏంటంటే ఆయన సిలువను జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరణించి తిరిగి లేవబడకపోతే ఇవన్నీ జరిగి ఉండేది. అవసరం ఏముందో. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. అంటే ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఒకవేళ ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు మార్గం నడుచుంటారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమైపోయారు? కూడా నశించిపోయిన వాళ్ళు. అవునా కదండి? చెప్పండి, మీరు ఈ రోజున మీ పూర్వీకులు చనిపోయారు, మీ నాన్న లేకపోతే మీ అమ్మ వాళ్ళు చనిపోయి ఉంటారు. మీ నిరీక్షణ ఏంటి? రేపు మా నాన్న మా అమ్మను చూస్తాము. ఆ నిరీక్షణ మీలో ఉందా లేదా? ఎలా వచ్చింది అది నిరీక్షణ? యేసుక్రీస్తు వారే సిలువను జయించాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి, అదే విధంగా రేపు మా పూర్వీకులు కూడా తిరిగి లేస్తారు అనేటువంటి ఒక నిరీక్షణ మీలో ఉంది. అందుకే ఇక్కడ చూస్తే క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిపోయిన వాళ్ళు ఒకవేళ ఆయన తిరిగి లేవబడకపోతే. తర్వాత చదవండి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికీ అందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఏంటంట? ఏముందమ్మా అక్కడ? దౌర్భాగ్యం అంట. నిజంగా మాట గమనించండి. యేసుక్రీస్తు వారు కానీ తిరిగి లేపబడకుండా కానీ ఉన్నట్లయితే మనందరం ఎవరమంట? దౌర్భాగ్యులు. మనందరం ఎవరమంట? దౌర్భాగ్య స్థితి మన మీద ఉండేది. ఈ రోజున మనం ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్న కారణం ఏంది? దానికి కారణం ఏంటంటే యేసయ్య సిలువని జయించాడు కాబట్టి ఈరోజు మనం సువార్తను ధైర్యంగా ప్రకటిస్తున్నాం. ఆయన గొప్పతనాన్ని ఈ రోజు మనం లోకానికి చెప్తున్నాం. అదే ఆయన ఒకవేళ లేపబడకుండా ఉంటే, ఒకవేళ మరణించి అలాగే ఉంటే, ఒకవేళ అందరం కూడా ఈ రోజున దౌర్భాగ్య స్థితిలో ఉండేవాళ్ళని. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ రోజున యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి తిరిగి లేపబడకుండా ఉండేటట్లయితే మనం ఈ రోజున విశ్వాసం వ్యర్థమే, నిరీక్షణ వ్యర్థమే, మనందరం పాపులమే, మనందరం కూడా ఈ రోజున నశించిపోయి ఉండేవారు. అది మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలా లేదు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు మనకు సంతోషకరమైనటువంటి ఒక దినం. ఈ రోజు శుభదినం. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఈ యొక్క శుభదినాన్ని పురస్కరించుకుంటూ ఉంది. చూడండి, యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డారు కనుక మరి లేపబడిన వల్ల మనకి ఎటువంటి లాభం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనము రోమా పత్రిక 4వ అధ్యాయము రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడని మన నిమిత్తము కూడా రాయబడెను. తర్వాత ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. గమనించారండి? ఈ రోజున యేసయ్య తిరిగి లేపబడ్డాడు కనుక మనందరం ఏమయ్యాం? ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఈ జీవితంలో ఒకవేళ ఆ రక్షణ పోగొట్టుకుంటున్నావేమో, నీ ప్రవర్తన బట్టి నువ్వు సరిగ్గా జీవించకుండా ఆయనకి అవమానం తీసుకొని వస్తున్నావేమో. సరే, అందరూ ప్రశ్న వేసుకోండి. దేవుడు మనకు నీతిమంతులుగా తీర్చాడు మనందరినీ కూడా. ఏమండి?
తీర్చాడు. కానీ నీ జీవితంలో నీ ప్రవర్తన విషయంలో ఒకవేళ నువ్వు పడిపోతున్నావేమో, దేవునికి అనుకూలంగా జీవించలేకపోతున్నావేమో. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మనందరం కూడా ఈరోజున నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎలా తీర్చబడ్డాము? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము జయించడం వల్ల ఈరోజు మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఆయనతో కూడా లేచింది. గమనించండి, యేసయ్య తిరిగి లేవడం వల్ల రెండవది ఏంటంటే మనకు ఈ రోజున మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే మనలో విశ్వాసం ఉంది కాబట్టి, యేసయ్య మరణాన్ని జయించాడు కాబట్టి నీవు బాప్తిస్మం తీసుకుంటున్నావు. దాని అర్థం ఏంటంటే నీవు కూడా ఆయనతో పాతిపెట్టబడి తిరిగి లేస్తున్నావు. దాని అర్థం ఏంటి? నీవు నీ పాత తర్వాత జీవితాన్ని విడిచిపెట్టి నీవు పరిశుద్ధునిగా మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఏం చేయాలంటే అప్పటి నుంచి నీ జీవితాన్ని అదే విధంగా స్థిరపరచుకోవాలి. అదే విధంగా స్థిరపరచుకోవాలి. కానీ ఈ రోజున అలా లేదు, స్థిరపరచుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? సాతాను యొక్క తంత్రాలకు నువ్వు లొంగిపోతున్నావు. నువ్వు లోకానికి బానిసలుగా ఉన్నావు. నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నావు. నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు కానీ వినండమ్మా, నువ్వు దేవునిలో లేకపోతున్నావు. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం యొక్క ఆయన జయించిన తర్వాత మనకు ఆ బాప్తిసానికి ఒక విలువ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. మనం కూడా ఆయనతో పాతి పెట్టబడుతున్నాము, తిరిగి లేస్తున్నాము అని. తర్వాత మూడోది చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇది మన నిరీక్షణ. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఇది మనము మూడో అంశంగా చెప్పుకుంటున్నాం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము ఏం చేయాలంట? నమ్మాలి. ఫస్ట్ మనలో ఏముండాలండి? నమ్మకం ఉండాలి. అంటే యేసయ్య మరణించాడు, తిరిగి లేచాడు. ఎందుకని ఈ మాట ఇచ్చాడంటే ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల్లో కూడా ఆ నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా అలానే జీవిస్తున్నారు. వాళ్ళు దేవుని ఎంతకు రాలేకపోతున్నారు. కానీ అంటున్న మాట ఏంటంటే నమ్మిన ఎడలా ఉంది అక్కడ. ఇదండి, యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచారు అని నమ్మిన ఎడల మనం నమ్మాలి. ప్రతి ఒక్కరు నమ్మాలి. ఒక క్రైస్తవునిగా ప్రతి ఒక్కరు నమ్మాలి. అంటే అందరు కాదు, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్న దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారో, యేసుక్రీస్తు అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు ఎప్పుడైతే ఆ విధంగా చనిపోతారు అంటే, ఒకవేళ యేసు మార్గంలో నడుస్తూ ఒకవేళ వాళ్ళు కానీ నిద్రిస్తే అంటే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. చివరిగా 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమపత్రిక 14వ అధ్యాయము 9వ వచనం చదవండి. తాను మృతులకును సజీవులకును ప్రకటనకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు మరలా ఏమండి? ఈ వాక్యం జాగ్రత్తగా గమనించండి. ఎందుక మృతులకు సజీవులకు ప్రభు అయినాడు దేవుడు. ఎందుకంటే ఆ వాక్యం చూస్తే మనము యేసయ్య ఆయన మృతులకు దేవుడే, సజీవులకు దేవుడే. జాగ్రత్తగా మృతులకు దేవుడే, సజీవులకు దేవుడే. ఒకవేళ కానీ యేసయ్య
తిరిగి లేవకపోయినుంటే ఆయన మృతులకు దేవుడు అయి ఉండేవాడు కాదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు ఏమైందంటే చనిపోయిన వారికి కూడా ఆయన దేవుడే. ఎందుకంటే రేపు ఆయన వస్తువు అని తీసుకొని వస్తాడు కాబట్టి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట మీకు? మృతులకు కూడా ఆయన దేవుడే, ఆయన సజీవులకు ఆయన దేవుడే. జీవిస్తున్నప్పుడు ఆయన మనం నమ్ముకోవాలి, ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. చనిపోతే కూడా నీకు దేవుడు ఆయనే. ఎందుకంటే నువ్వు చనిపోయావు, కానీ నువ్వు క్రీస్తులను చనిపోయావు కాబట్టి నువ్వు ఒక రోజున దేవునితో నువ్వు తిరిగి వస్తావు. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మళ్ళా బ్రతికాడు. అందుకే ఆయన మన కొరకు చనిపోయి మళ్ళీ బ్రతికాడు. ప్రపంచంలో ఏ దేవుడు కూడా అలా మరణించి తిరిగి లేవలేదు. వినండి, మరణించి తిరిగి లేవలేదు. ఎక్కడ ఎవరైనా సరే సమాధి ఉంది, కానీ తెరవబడిన సమాధి ఎక్కడ లేదు. గమనించండి మీరు ఆ విషయాన్ని. ఒక్క యేసుక్రీస్తు వారిది మాత్రమే ఈ రోజు కూడా తెరవబడిన సమాధి అలానే ఉంది. దాని అర్థం ఏంటి? అక్కడ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీ అక్కడ లేదు. ఆయన ఎప్పుడో తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడు. ఏంటండి? సజీవుడిగా ఉన్నాడు. ఆ విషయం మనం అందరం జ్ఞాపకం పెట్టుకొని విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. నిరీక్షణ కలిగి మనం జీవించాలి. తర్వాత చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15 వచనం. తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే ఏమండి జీవించిన వారు. ఈ మాట అందరూ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా వినండి. జీవించిన వారు ఇక మీదట ఏముందండి అక్కడ? జీవించిన వారు ఇక మీదట ఏమా చివరి మాట అందరూ వినండి జాగ్రత్తగా. జీవించిన వారు ఇక మీదట తమ కొరకు కాక, ఏంటంట? మన కొరకు జీవించాల్సింది. మన కొరకు కాకుండా ఏముంది? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నీవు నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి మనందరం కూడా ఆయన కొరకు మనం జీవించాలి. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే, వినండి అమ్మా మాట, ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనందరం కూడా మన పనుల్లో మనం బిజీ అయిపోయాం, మన ఉద్యోగాల్లో మనం బిజీ అయిపోయాం, మన పంట పొలాల్లో మనం బిజీ అయిపోయాం. అన్ని మన పనులే. దేవుడి పని నీకు జ్ఞాపకం లేదు, దేవుడు చెప్పిన మాట నీకు జ్ఞాపకం లేదు, దేవుడి పని ఎక్కడ నువ్వు చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీలో దేవుడు లేడు. నీలో దేవుడు ఉన్నప్పుడు అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు జీవిస్తూ ఉన్నారో వాళ్ళు తన కొరకు కాకుండా ఏం చేయాలి? మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించాలి. అంటే యేసు కొరకు నువ్వు జీవించాలి. ఏంటంట? యేసు కొరకు నువ్వు జీవించాలి. యేసు కొరకు నువ్వు జీవించకపోతే యేసయ్య నిన్ను ప్రేమించడు. జ్ఞాపకం పెట్టుకున్న విషయాన్ని. యేసు కొరకు నువ్వు జీవించకపోతే యేసు నిన్ను ప్రేమించడు, యేసు నిన్ను ఆదరించడు. నువ్వు దేవుని కొరకు నువ్వు జీవించాలి. నువ్వు క్రైస్తవునిగా మనం ఈ రోజున జీవిస్తున్నామంటే మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. కనుక ఏమైనటువంటి సంఘస్థులారా, ఇప్పటి వరకు మనము యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేపబడకపోతే ఏమైంది, లేపబడితే మనకు ఏం జరిగింది, ఏం లాభం మనకు వచ్చిందంటే మనం చూసాం, చాలా అంశాలు మనం చూసాం. మనకు మన వాక్యాన్ని గమనించినప్పుడు మనకు పాప క్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించడం ద్వారా మనకి ఏమొచ్చిందండి? పాప క్షమాపణ వచ్చింది. ఇంకా మనము బాప్తిసానికి ఒక అర్థం వచ్చింది. అదే విధంగా ఒక నిరీక్షణ మనకు వచ్చిందండి. ఏమొచ్చింది మనకు? నిరీక్షణ. ఏంటంటే చనిపోయి మళ్ళీ మనము తిరిగి లేస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ మనకు వచ్చింది. ఇంకా తర్వాత అదే విధంగా మనలో ఒక ధైర్యం కూడా మనలో దేవుడు నింపాడు. జీవించే వాళ్ళందరికీ కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే మరణించారో వాళ్ళు కాకుండా ఎవరైతే ఇప్పుడు జీవించి ఉన్నారో మనకు ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం యేసుక్రీస్తుతో మనం జీవించాలి అనే ఒక ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ రోజున మీకు మనందరికీ ఆయన దేవుడిగా ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని
వినడానికి మీరు ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువసేపు వినాలి, శ్రద్ధగా వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలా, వాక్యానుసారంగా జీవించాలా. అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంటే పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ప్రభు తండ్రి, చక్కగా ఈ యొక్క పునరుద్ధానం గురించి తండ్రి నాయన మేము నేర్చుకున్నాం ప్రభు, మేము విన్నాం తండ్రి. అవును నాయన, మీరు మరణించి తిరిగి లేవడం వల్ల తండ్రి మాకు రక్షణ వచ్చింది ప్రభు, పాప క్షమాపణ కలిగింది, మాకు నిరీక్షణ వచ్చింది తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరిని తండ్రి ఆ వాక్య హృదయంలో భద్రపరచుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించే భాగ్యం తెచ్చి అని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.